వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఈ కార్యక్రమం పిలిచి ఆహ్వానించినందుకు నాకు చాలా సంతోషం ఉంది. మరి ఇంత ఓపిక, ఎంత ఎంతూజియాసంగా వింటున్న మన చిల్డ్రన్స్ చాలా వెరీ హ్యాపీ, చాలా సంతోషం ఉంది. యాక్చువల్గా నేను క్యాజువల్ వచ్చి వెళ్ళిపోతాను అనుకున్నా, కానీ వీళ్ళని చూసిన తర్వాత కాసేపు స్పెండ్ చేయాలనిపిస్తుంది. ఎంత యాక్టివ్ ఉన్నారంటే, ఎంత యాక్టివ్ నేను చూడలేదు. పిల్లల్ని చాలా యాక్టివ్ ఉన్నారు. వెరీ గుడ్ తమ్ముడు. మనం ఈరోజు వనమహోత్సవం ప్రోగ్రామ్ చేసుకుంటాము. మనకు వనమహోత్సవం అనేది ఎంత ఉండాలి మనకు ఇండియా వైడ్గా మన కంట్రీకి? ఎవరికైనా ఐడియా ఉందా? మనకు ల్యాండ్ ఉంది కదా, మనకు ఫారెస్ట్ ఎంత ఉండాలి తెలుసా? మనకు ల్యాండ్ ఎంత ఉందో, ల్యాండ్లో మనకు 34% అనేది మనకు ఫారెస్ట్ ఉండాలి. అప్పుడే మనకు మన వాతావరణం బ్యాలెన్సింగ్ ఉంటుంది. కానీ మనం ఏం చేసిన ఎంత ఉంది మనకి ఇప్పుడు? యాక్చువల్గా 100% ల్యాండ్ ఉంది అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్కూల్ గ్రౌండ్ 100% తీసుకుంటే దీంట్లో ఎంత ఉండాలి? 34% ఫారెస్ట్ ఉండాలి. అంటే 34% చెట్లకే వదిలేయాలి. మనం ఎంత ఉన్నాం? మనం ఇప్పుడు మనది కంట్రీ వైజ్గా 24% కవర్ అవుతుంది. ఎంత ఉంది మనకి? తక్కువ, ఆల్మోస్ట్ 10% లీస్ట్లో ఉన్నాం కంట్రీ వైడ్ చూస్తే. మరి స్టేట్ వైడ్ చూస్తే ఎంత ఉంది? తెలంగాణ ఎంత ఉంది? 33% ఉండాలి. 33% ఉండాలి. మన తెలంగాణ వచ్చేసరికి 24% ఉంది. ఆల్మోస్ట్ 9% ఇంకా తక్కువ ఉంది. దానికోసం మన గవర్నమెంట్లు ప్రతి ఇయర్ ఈ వనమహోత్సవం ప్రోగ్రామ్ కింద చెట్లు డిస్ట్రిబ్యూట్ రోడ్ ఎంబడి ఊర్లలో, గవర్నమెంట్ స్కూల్లో, గవర్నమెంట్ ఏరియాలలో చెట్లు అడుగు ఫారెస్ట్లో మనకు చెట్లు పంపిణీ కార్యక్రమం ప్రతి సంవత్సరం చేస్తుంది. దానివల్ల మనకు ప్రతి ఏటా ఇంక్రీజ్ అవుతుంది. ఇంకా కూడా మనము 33% అందుకోవాలంటే ఇంకా 9% ఇంక్రీజ్ అవ్వాలి. దానివల్ల ఏంటంటే మనం పెరిగే ఎన్వైరన్మెంట్ ఆరోగ్యంగా ఉంటుంది, మనం ఆరోగ్యంగా ఉంటాము. మనకు దానివల్ల అన్ని జీవజాతులు బతుకుతాయి. ప్లస్ వర్షాలు పడతాయి టైంకు, మనం కూడా సుఖంగా ఉంటాం. 33% స్టేట్, 33% ఉండాల్సింది 24% స్టేట్ ఉంది. మరి వనపర్తి డిస్టిక్ ఎంత ఉంది? ఎవరికైనా ఐడియా ఉందా? వనపర్తి డిస్టిక్ చాలా తక్కువ ఉంది. మీరందరూ ఏం చేయాలి? చాలా తక్కువ. ఎంత ఉండొచ్చు తక్కువ అంటే? పిల్లలు చెప్పండి, ఎంత ఉండొచ్చు తక్కువ అంటే? మనకు 33% ఉండాలి. ఎంత ఉంది మనకు వనపర్తి ఫారెస్ట్ ఏరియా? సూపర్ కాదు, 33% ఉండాలి. ఇండియా వైజ్గా మనకు మన గవర్నమెంట్ లెక్కల ప్రకారం 33% ఉండాలి ఫారెస్ట్. కానీ మన వనపర్తికి 6.8 మాత్రమే ఉంది. ఆల్మోస్ట్ ఎక్కడో డౌన్ ఉన్నాం. మరి దీన్ని ఇంక్రీజ్ అంటే ఏం చేయాలి? మీరు కేక్ కట్ చేస్తారు కదా, కేక్ కాస్ట్ ఎంత మీకు ఐడియా ఉండకపోవచ్చు. మినిమం 400 to 500 స్టార్ట్ అవుతుంది. బట్ ఒక ప్లాంట్ కాస్ట్ ఎంత? 250, 150 నుంచి స్టార్ట్ అవుతాయి. 150 నుంచి మనకు రేట్ పెట్టినట్టు ఉంటుంది. మీరు బర్త్డే చేసిన ప్రతిరోజు కేక్తో పాటు ఒక ప్లాంట్ కూడా మీ పక్కన పెట్టుకుని కేక్ కట్ చేయాలి. దాన్నే ప్లాంట్ చేయాలి. ఓకేనా? చేస్తారా? మీ పేరెంట్స్ని కేక్తో పాటు ప్లాంట్ కూడా అడగాలి. మీ బర్త్డేనే కాదు, మీ బ్రదర్స్, సిస్టర్స్, పేరెంట్స్ ఎవరి బర్త్డే అయినా ప్రతి బర్త్డేకి ఒక ప్లాంట్ పెట్టాలి. దానివల్ల మనకు ఎంతమంది ఉంటే మన జనాభా చాలా ఉంది కదా, మనకు ఆటోమేటిక్గా మనకు ఫారెస్ట్ ఇంక్రీజ్ అవుతుంది. దాంతోపాటు కట్టడం కూడా, నరకడం కూడా తగ్గించాలి. పెట్టడమే కాదు, నరకడం కూడా తగ్గించాలి. అనవసరంగా ఇది డిజైన్ లేదు, నచ్చలేదు, డిజైన్ కోసం చెట్లను నరకొద్దు. దానికి సహజంగా పెరగనివ్వండి. మనం ఇంటి దగ్గర పెట్టుకున్న డిజైన్ చెట్లు అంటే వేరే చెట్లని వంకరగా ఉన్నాయి, ఇవి పనికి రావు అనేది తప్పు. మనకు ప్రతి చెట్టు, ప్రతి ఆకు మనకు పనికి వస్తుంది. కానీ మనం ఏం చేస్తాం? వంకరగా ఉన్నాయి, రేపు దీనికి పనికి రావు అని చెప్పి స్ట్రేట్గా లేదు అని కొమ్మలు కొట్టేస్తుంటాం. ఏ చెట్టుని అవసరంగా కొట్టేయకూడదు. అది కూడా మనలాంటి జీవితే. మనిషి జనాభా పెరుగుతున్నప్పుడు దాని తగ్గట్టుగా చెట్లు కూడా పెరగాలి. కానీ పెరుగుతున్నాయా? తగ్గుతున్నాయి. జనాభా పెరుగుతుంది కానీ చెట్లు పెరగట్లేదు. చెట్లు కూడా పెంచాలి. ఎన్వైరన్మెంట్ గురించి చెప్పారా? గోల్కొండ కోట ఎన్వైరన్మెంట్. ఆ గోల్కొండ కోట కట్టున్నప్పుడు చూడండి, మన పూర్వీకులు ఎంత అడ్వాన్స్ ఉన్నారు. ఎక్కడ కూడా నేచర్ని డిస్టర్బ్ చేయలే, గుట్టని డిస్టర్బ్ చేయలే. ఆ కోటని డిస్టర్బ్ చేయకుండా, గోల్కొండ ఉంది కదా గుట్ట, ఆ గుట్టని డిస్టర్బ్ చేయకుండా, చెట్లు నరకకుండా కంపౌండ్ వాళ్ళు కట్టారు, కన్స్ట్రక్షన్ చేశారు. బట్ ఈ రోజుల్లో మనం ఇల్లు కట్టాలంటే ఏ చెట్టు ఉన్నా కూడా కొట్టేస్తున్నాం. మనం ఏవైనా సరే చెట్లు కొట్టకుండా మన ఇల్లు కట్టడం ప్లాన్ చేసుకోవాలి. మన పూర్వీకులు అంత భద్రంగా రాజులే వాళ్ళు చెట్లను కొట్టకుండా, గుట్టానికి డిస్టర్బ్ చేయకుండా వాళ్ళు రాజ్యాన్ని కట్టుకున్నప్పుడు మనం ఎందుకు చేయలేము?
సరే అవసరం వచ్చింది, అత్యవసరం వచ్చింది, ఖచ్చితంగా దాన్ని ఇంకో ప్లేస్లో పెట్టండి, లేదా దాని ప్లేస్లో ఇల్లు కట్టేటప్పుడు ఇంకో చెట్టు నాటండి. కానీ చెట్టును మాత్రం తగ్గించొద్దు. నాటేరా దాని ప్రతిఫలానికి ఇంకో చెట్టు పెట్టాలి. వన్ మోర్, ఇంకేముంది? ఎస్, డిప్యూటీ సీఎం సార్ గురించి ఏం చెప్తున్నంటే, డిప్యూటీ సీఎం సార్ ఒక సినిమా షూటింగ్ లో కొన్ని చెట్లంతా నా సార్ వెళ్ళి కూడా నరికి సినిమా షూటింగ్ కోసం నరకాల్సి వచ్చింది. ఏం చేసాడు తెలుసా? మళ్ళీ ఆ ఎన్ని చెట్లు అయితే నరికిరో అన్ని చెట్లు దగ్గరుండి పెట్టించాడు. పెద్ద పెద్ద ఇప్పుడు సార్ షూటింగ్ చేసుకుని వెళ్ళిపోవచ్చు, బట్ ఎందుకు పోలేదు? దాని యొక్క ప్రాముఖ్యత, దాని యొక్క ఇంపార్టెంట్ తెలుసు చెట్ల గురించి. కాబట్టి ఎన్ని అయితే చెట్లు నరికిరో సినిమా షూటింగ్ కోసం, షూటింగ్ అయిపోయిన అదే ప్లేస్ లో మళ్ళీ ఎన్ని చెట్లు నాటించిపోయాడు. సారే దగ్గర ఉండి పర్సనల్ చేసిపోయాడు. అంటేనే మనం ఉంటాం, చెట్లు లేని మనం ఉండము. ప్రతిదీ భూమి మీద, భూమి అనేది మనిషి ఒక్క హక్కు కాదు, ప్రతి జీవిది, ప్రతి జంతువుది, ప్రతి చెట్టు హక్కు. మనిషి హక్కు కాదు, మనిషితో పాటు అందరూ కూడా ఉండాలి దీనిపైన. దాన్ని నరుకుంటూ పోయినామా, ఏదో రోజు చెట్లు నరుకుతున్నాం, ఫారెస్ట్ తగ్గిస్తున్నాం అంటే మనల్ని మనం తగ్గించుకున్నట్టే. మన ఆరోగ్య ఆయుస్సు, మన జీవిత ఏమంటారు వాయస్, మన ఏజీ ఏదో వయసు బ్రతికే ఆయుధార్థం తగ్గించుకున్నట్టే. చెట్లను తగ్గించట్లే, చెట్లతో పాటు మనల్ని మనం నాశనం చేసుకుంటున్నాం. దయచేసి చెట్లు పెంచండి. చెట్లు ఉంటేనే మనకు వర్షాలు వస్తాయి, చెట్లు ఉంటేనే పక్షులు వస్తాయి, జంతువులు వస్తాయి. అవి వస్తేనే మనకేముంటది? వాతావరణం సమతుల్యం ఉంటుంది. ఏ ఒక్కరు తగ్గినా గుర్తుపెట్టుకోండి, వానపాములు తగ్గినాయి. ఎందుకు? మందులు వాడుతున్నాం. అవునా? వ్యవసాయ వరి రైతుల కుటుంబాలు ఉంది ఇక్కడ. వరికి వచ్చే రోగాలు, కొత్త రోగాలు వస్తున్నాయి. అవునా? పెద్దలకు ఐడియా ఉంటుంది. కొత్త రోగాలు ఎందుకు వస్తున్నాయి? మనకు జనరల్ గా వచ్చేటి ఈ క్రిమి కీటకాలు మనం పందులు చంపుతున్నాం, దానివల్ల వారికి కొత్త రోగాలు వస్తున్నాయి. సేమ్ ఈ చెట్లను తీసేస్తే మనకు కూడా కొత్త రోగాలు వస్తాయి. మనం కనుక్కోలేక అవి మనకి ఇబ్బంది పడతాయి. ఎవరు నాశనం చేసుకుంటూ మనల్ని మనం నాశనం చేసుకుంటున్నాం. దయచేసి చెట్లని నరకొద్దు. ప్రతి ఇంటి దగ్గర, ప్రతి పొలాల దగ్గర దయచేసి చెట్లు పెంచండి. చెట్లు పెంచితే మనం ఆరోగ్యం ఉంటాం, మన వ్యవస్థ బాగుంటుంది, భూమి బాగుంటుంది, మన పరిసరాలు బాగుంటుంది, మనకు రోగాలు తగ్గుతాయి. అందరూ ప్రతి ఒక్కరు మీ బర్త్డేకు, మీ బ్రదర్ బర్త్డేకు, మీ పేరెంట్స్ బర్త్డేకు చెట్లు నాటండి. ఓకే, థ్యాంక్ యూ. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.